ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది. చట్టాలు మారి కఠినమైన చట్టాలు వచ్చినా కూడా దళితులకు రక్షణ లేదు. రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా ఏరియాలో మందా సల్మాన్ అనే అతన్ని రాజకీయ హత్య చేసినారు. అదేవిధంగా 3 రోజుల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టిఎన్ రమేష్ మాదిగ దండోర లీడర్ను హత్య చేసినారు. మాదిగలపైన దాడులు హత్యలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు దళితురాలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె. కానీ రాష్ట్రంలో దళితులకే రక్షణ కరువైంది. మేము రాష్ట్ర గవర్నమెంట్కు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఫోక్సో యాక్టు ఏ విధంగా ఉన్నాయో దళితుల పైన కూడా దాడులు జరిగితే స్టేషన్ వెళ్ళకుండా రిమాండ్ తరలించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంఆర్పిసి నాయకులపైన, దళిత నాయకులపైన హత్యలు జరిగే క్రమంలో ప్రొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీ 5వ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి అలియాస్ బస్సు మురళి, అతను కొద్ది కాలం నుండి దళితుల మధ్య చిచ్చు పెడతా, మీరు అడుచుకోండి, మేము పైన చూస్తుంటాం, నా పైకి ఎగేస్తూ ఉన్నారు, దళితుల్ని నా పైన ఎగేస్తున్నారు, ఏమంటే ఏదన్నా కొట్టుకుంటే కేసులు పెట్టి రిమాండ్ పెట్టాలా చేయాలా అని చెప్పేసి అతను కక్ష కట్టినాడు. అదేవిధంగా 2025 9వ నెలలో 8వ తేదీన ఇట్లనే బ్రహ్మయ్య వర్గం అని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుని చెప్పుకునే గడ్డం నరసింహులతో నా పైన కంప్లైంట్ ఇప్పించినాడు. నేను అతను సంపాదన చూసినానని చేసినాను అని. అయితే నేను ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాను. పోలీసులు ఎంక్వైరీ చేసి ఎండార్స్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చింది తప్పుడు కేసు, బస్సు మురళి నీ పైన కుట్ర పన్నుతున్నాడు రాసి ఇచ్చినారు, సీలేసి ఇచ్చినారు. పోలీస్ సీలు కుట్ర పన్నుతున్నాడు, మేము పిలిచి మందలించినాము, మేము మందలించినందుకు నువ్వు రాజీ అయినావు అని చెప్పేసి నాకు పోలీసులు అబద్ధం రాయరు కదా రాసిచ్చినారు. బస్సు మురళి దళితులను అడ్డ పెట్టుకున్నా, మా ఇంట్లో కుటుంబ సభ్యులను అడ్డ పెట్టుకున్నా, ఏవని ముద్దాయి నువ్వే అవుతావు నాయనా, ఎస్సీ కేసులు ఇరుక్కుంటావు, చట్టం అందరికీ ఒకే రకం ఉండదు. ఒక A1 వచ్చేసి కుట్రదారుడు ఇతర కులస్తుడై కింద 10 మంది ఎస్సీలు ఉన్నాయి, కానీ అందరూ ఎస్సీ ఎస్టీ యాక్టులను ఇరుక్కుంటారు. దయచేసి కడప జిల్లా ఎస్పీ గారికి నేను విన్నవించుకోవడం ఏమనగా, బస్సు మురళి నా పైన చాలా రోజుల నుండి కుట్ర పంపుతారు, అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపించడానికి కూడా పన్నాగాలు పంపుతున్నాడని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ప్రజలు చెప్తున్నారు. వాళ్ళు పోలీసుల ముందర చెప్పమంటే భయపడతారు. దయచేసి మాకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. బస్సు మురళిగా అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళు నా పైన అసత్య ఆరోపణలు చేస్తా వీడియో రిలీజ్ చేసినారు. ఇది కూడా బస్సు మురళి కుట్రనే. ఎందుకంటే వారు ఫోను హిస్టరీ తీగినా ఎక్కువ సంభాషణలు ఉంటాయి, రికార్డు కూడా తీయండి. బస్సు మురళి ఏమేమి ప్లాన్ చేస్తుండేది, వాళ్ళకి ఏమేమి చెప్తుంటే వాళ్ళు చేస్తుండేది రికార్డు బయట తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఇవన్నీ విచారించి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా నేను ఎస్పీ గారు కోరుకుంటున్నాను. డిసెంబర్ 27, 28 తారీఖు మధ్యలో మాకు రమణాగానికి మాకు గండికోట రమణ ఎస్సీ ఎస్టీ కేసులో వానిపైన అతనిపైన అతనిపైన ఉడికి కేసు రిజిస్టర్ అయింది, మా పైన కేసు రిజిస్టర్ అయింది. అతను రిమాండ్ పోయినాడు, మేము రిమాండ్ పోయినాము. మధ్యలో వరదారెడ్డి అయిన పెద్ద ఆయన పిలిపించి మా ఇద్దరిని రాజీ చేసినాడు. ఈ మధ్యలో వీళ్ళకి ఎటువంటి ప్రమేయం లేకోకుండా ఆ పొద్దు ఈ పొద్దు సుధాకర్ అనేవాడు
ఏ సంబంధం లేని వ్యక్తి అబద్ధం నేను పిలిచింటే వచ్చినోడే అతనికై కేసు పెట్టుకోవాలా, మన పైన కేసులు ఉండాలా, వాళ్ళపైన కేసు కట్టాలని ఏం రాలేదు. ఏదో ఉద్దేశపూర్వకంగానే ఈ నరసింహ అనేవాడు ప్రెస్ మీట్ పెట్టడము, మాట్లాడడము, ఎక్కడనో అమృతార విషయంలో వాళ్ళకన్నా కబ్జాలు చేసింది ఎక్కువ వాళ్ళే. సుధాకర్ అనేవాడు కబ్జాలు ఎక్కడ పోస్ట్ ఆఫీస్ స్థలం కబ్జా చేయలేదు, ఇంకోటి చేయలేదు. ఇది మాట్లాడడం చాలా దారుణం. వాళ్ళపైన ఎస్సీ కేసు బుక్ అయింది కదా, వాళ్ళపైన ఎస్సీ గారు రిమాండ్కి పోయినారు. దాని మీద ఖండించాలి కదా దళిత నాయకులు అనేవాడు ఖండించాలి కదా. ఖండించకోకుండా ఇప్పుడు ఏదో తన నోటికి వచ్చినట్టు మాట్లాడడం కూడా సవాబు కాదు.